కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైనటువంటి మీ ప్రేమను బట్టి, మీరు చూపించినటువంటి మీ వాత్సల్యతను బట్టి దేవా, అనుదినము అనుక్షణము తండ్రి మీరు మా పట్ల చేస్తున్నటువంటి ఉపకారాలకే తండ్రి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మరి ఆన్లైన్ క్రీస్తు రాజ్య సువార్త కార్యక్రమంలో నాయన మరి మేమందరం కూడా ఈ రీతిగా తండ్రి నీ మాటల కొరకు ఆసక్తులమై నిలిచి వేచి పరిశోధించి ఆలోచించడానికి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మా బ్రతుకుల్లో మరి ఒక నూతన దినాన్ని తండ్రి ప్రవేశపెట్టి ఇదిగో తండ్రి మరి నీ మాటతో తండ్రి మా దినమును ప్రారంభించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు దేవా. మరి మా అక్కగారు నాయన మాటలు చెప్పుటకు తండ్రి సిద్ధపడి ఉండగా తండ్రి కృపదయ చేయండి నాయన. విలువైన నాయన మరి నీ మాటలు అందిస్తుండగా తండ్రి జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ మాటలు తండ్రి మేమందరం కూడా దేవా మరి మా ఆత్మలను రక్షించుకోవటానికి తండ్రి శక్తి గల నీ మాటలను సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి మీ కొరకు గొప్పగా జీవించే భాగ్యం అనుగ్రహించమని తండ్రి మరొకసారి తండ్రి మరి నీ సన్నిధిలో తండ్రి మందరం కూడా ఈ రీతిగా తండ్రి సమకూర్చబడినందుకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. మంచిదనే ప్రార్థించినటువంటి పెద్దలు ధనరాజన్న గారికి ప్రభునామం వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది అనేటువంటి అంశం గురించి తెలియపరచడానికి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అయినటువంటి సుజాత బాబ్జీ అక్క గారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. అక్క వందనాలక్క. ఓకే అక్క, మాకు సమయం 5:30 గంటల అవుతుంది. 6 గంటల 10 నిమిషాల వరకు వీలైతే కొనసాగించండి. ఓకే అక్క. క్రీస్తు నామములో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో అందరం తెలియజేస్తున్నానండి. అందరితో కలిసి ఈ విధంగా అందలక్కడ లేచి చక్కగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనందరి తన తండ్రిన దేవునికి మొదటిగా వందరము తెలియజేస్తూ అందరూ కూడా ఎంతో ఆసక్తితో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. తమ్ముడు అడిగినప్పుడు ఆరోగ్యం సహకరించకపోయినా సరే అమ్మ చెప్తాను తప్పకుండా అని చెప్పి ఈ మధ్యకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంచుమించు 28 మంది జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని అత్యంత ముఖ్యంగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి లోకమంతా కూడా అస్తవ్యస్తంగా తండ్రి ఎవరిష్టానుసారంగా తండ్రి వారు బ్రతుకుతూ ఈ చిత్తాన్ని భూమి మీద జరిగించాలని మీరంటూ ఉన్నారని మీ మనసు ఎరుగని వారుగా తండ్రి ఎవరి పనుల్లో వారు లీనమవుతూ వ్యర్థంగా కాలం గడుపుతున్న ఈ తరుణంలో తండ్రి మీ పిల్లలైన వారు ఎంతో ఆసక్తితో ఉదయాన్నే లేచి తండ్రి మీ వాక్యం వింట ఎంత ధన్యకరమని తండ్రి ఎరిగిన వారుగా మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీ అందు భయభక్తులు ప్రేమ కలిగి తండ్రి సెల్ఫోన్ల ముందు కూర్చుని ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. పరసమైన ప్రతి దీవెనను అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్తున్న నాకును సమయానుకూలమైన జ్ఞానాన్ని వివేకాన్ని పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అందజేయండి. నీ పిల్లలందరూ కూడా తండ్రి విని గ్రహించి మేమంతా తండ్రి భూమి మీద బ్రతికినంత కాలం తండ్రి మీ చెత్త అనుకూలంగానే బ్రతికే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు రంగరించి నేర్పించిన ఆత్మీయ తండ్రి గారికి ఆయుర్వేద్యం ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా వాయిస్ క్లారిటీగానే ఉంది కదండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా హాస్టల్లో ప్రకటించిన విధంగా
పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? ఈ చక్కటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? పరిపూర్ణత అనగానే ఇంగ్లీష్ లో పర్ఫెక్షన్ అంటారు. పరిపూర్ణత అనగానే పర్ఫెక్షన్. అలాగే పరిపూర్ణుడు అనగానే పర్ఫెక్ట్ మ్యాన్, ఒక కంప్లీట్ మ్యాన్, లేక మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. మరి అనుబంధమైనది అనగానే దగ్గర పోలిక, దగ్గర సంబంధం. మరి ఇప్పుడు మనము పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది అని ఆలోచన చేస్తాం. పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద కుటుంబాలుగా బ్రతుకుతున్న మనము, ఒక కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ పిల్లలు పుట్టినది మొదలుకొని ఇటు శారీరకముగాను గాని అటు మానసికంగా గాని రోజు రోజుకు ఎదగాలనే కదండి కోరుకుంటారు. ఒక పిల్లాడు పుట్టిన తరువాత అలా రోజులు గడిచే కొద్దీ పిల్లాడు ఎదుగుతూ ఉండాలి, శారీరకంగా ఎదుగుతూ ఉండాలి, అలాగే మానసికంగా కూడా ఎదుగుతూ ఉండాలి. ఈ రెండిలో ఎలా ఎదగకపోయినా, అంటే శారీరకంగా ఎదగకపోతే ఏమంటారు? మరుగుజ్జు పిల్లలు అంటారు. ఎంత వయసు వచ్చినా అంత పొట్టు మనుషులానే కనపడుతూ ఉంటారు మనకి. అలాగే శారీరకంగా ఎదిగినప్పటికీ మానసికంగా ఎదగలేదు అనుకోండి, వారిని కూడా ఏమంటారు? వెర్రి పిల్లలు, వాళ్ళు బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు అని అంటుంటాం. మరి తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలు దినదినము అభివృద్ధి పొందాలి, ఎదగాలి అని ఎలాగైతే కోరుకుంటామో, ఒక రోజు వచ్చేసరికి నా కుమారుడు ప్రయోజకుడు అయిపోవాలి అని తల్లిదండ్రులుగా ఉన్నవారు కోరుకుంటారు. అందుకే ఒక పద్యం ఉంటది తెలుగులో, పుత్రుడు జనించినప్పుడు సంతోషం కలగదంట తండ్రికి. పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు పుట్టదు కానీ ఆ పుత్రుని జనులు కనుగొని పొగడగా అంటాడు. ఎప్పుడైతే కుమారుడు పెద్దవాడై చేతికి అందొచ్చి చక్కగా మంచి పనులు చేస్తూ గొప్ప ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు జనులందరూ పొగుడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ ఎంత ఆనందం అండి. ఏ తల్లి కన్నా బిడ్డో కానీ ఎంత మంచి ప్రయోజకుడు అయ్యాడు, ఎంత మంచి పని చేశాడు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పొంగిపోతూ ఉంటారండి. మరి ఇది ఎంత వాస్తవమో మరి మనందరినీ కన్నా తండ్రి కూడా ఉన్నాడు కదండి. ఆయన ఎవరో కాదు, పరలోకమందున్న మా తండ్రి అంటాం. యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన కూడా పరలోకమందు ఉండి నా పిల్లలు కూడా దినదినము ఎదగాలి. ఎందులో ఎదగాలి? నా పిల్లలు నన్ను గురించి తెలుసుకున్నారు, రక్షణలోనికి వచ్చారు, సరిపోతుందిలే అని అనుకోలేదండి దేవుడు. ఏమన్నాడండి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటాడు. రక్షణ విషయంలో మనము కూడా ఏమవ్వాలని కోరుకున్నాడు మన తండ్రి? ఎదగాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. ఒక బిడ్డ ఎలాగైతే ప్రారంభంలో పాలు తాగుతూ దినదినము అభివృద్ధి పొందుతూ, ఏమండి ఒక 6 నెలలు వచ్చేసరికి కొంచెం సెర్లాక్ అని అంతటి ఆహారం ఎలాగైతే ఇస్తామో, అలా కొంచెం పెద్దవాడు అయ్యేసరికి బలమైన ఆహారం తింటూ ఎలా అయితే ఎదుగుతాడో, అలాగే రక్షణ విషయంలో మనం ఎదగాలంటే కూడా నిర్మలమైన పాలండి, ఇంట పాలు, వాక్యం అనే పాలు అవసరం పిల్లలు. మరి వాక్యాన్ని రక్షణలోకి అడుగు పెట్టిన తర్వాత వాక్యాన్ని మనం వింటూ నేర్చుకుంటూ దినదినము ఏమవ్వాలండి? ఎదుగుతూ ఉండాలి. మరి ఎదగడం అంటే వాక్య విషయంలో ఎదుగుతూ ఉండాలండి. అలా ఎదుగుతూ ఒక రోజు వచ్చేసరికి పరిపూర్ణ దశలోకి వచ్చేసేయాలండి. పరిపూర్ణులుగా మనం మారిపోవాలండి. అది మన తండ్రి అయిన దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క చిత్తము అంటాడు. మరి అలా కాకుండా ఎన్ని సంవత్సరాలైనా అలా వాక్యం వింటూనే ఎంతమంది వాక్యం చెప్తున్నా కేవలం విని విడిచిపెట్టేసి వినేవారుగా మాత్రమే ఉంటే దేవుడు ఎంత బాధపడతాడండి. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉన్నట్టు అలా వింటూనే ఉండిపోయామనుకోండి, మనలో ఏ డెవలప్మెంట్ లేదనుకోండి, మరి మన అందరి తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి.
అలాగే ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదండి. పిల్లలందరూ రక్షణ పొందాలి. తర్వాత సత్యము విషయంలో అంటే వాక్యం విషయంలో ఏమొచ్చేయాలి, అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని నిశ్చయించాడండి. వాక్య విషయంలో ఎలా ఉండాలి, అనుభవం వచ్చేయాలండి. వాక్యం విని 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 ప్రాక్టీస్ అయిపోవాలండి. అభ్యాసం చేసుకొని మళ్ళా ఆ వాక్యాన్ని ఎదుటి వారికి చెప్పే అంతటి వారిగా మనము మారిపోవాలని దేవుడు కోరుకున్నాడండి. ఈరోజు అదే కదా మనందరి ఆత్మీయ తండ్రి అయిన మన తండ్రి గారు ఏమిటి చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో డిప్లొమా మొదలుకొని ఎంబీటీహెచ్ వరకు మీరు కోర్సులన్నీ కూడా చేయాలి. ఇలా చేసిన మీరు ఎంబీటీహెచ్ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మయ్య నా పని అయిపోయింది అని ఇంకా ఊరుకోకుండా ఏం చేయాలి, మీరు ఒక లెక్చరర్ గా మీరు పాఠాలు వింటూ ఎదిగిన మీరు మీరే మరొకరికి మరి కొంతమందికి పాఠాలు చెప్పేవారిగా తయారు కావాలని ఈ రోజు ఎంతో మందిని లెక్చరర్స్ గా, ఆపై ప్రిన్సిపల్స్ గా, వైస్ ప్రిన్సిపల్స్ గా, కోఆర్డినేటర్స్ గా, ఏమండి అడిషనల్స్ గా, డిప్యూటీ డైరెక్టర్ గా ఇలా తయారు చేశారు అని అంటే ఈరోజు మనమంతా కూడా తండ్రి యొక్క కోరిక అండి. మనందరి కన్న తండ్రి అయిన దేవుడు మనమంతా కూడా అనుభవ జ్ఞానం సంపాదించేయాలి అని కోరుకున్నాడండి. వాక్యం కేవలం వినేవారుగా మాత్రమే మనం ఉంటే మోసపోతామని చెప్పాడు. ఎన్నెన్నో మాటలు దేవుడు రాయించాడు పిల్లలు. కాబట్టి మనము అలా వాక్యం వింటూ వింటూ ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోకుండా వాక్యం వింటున్న మనము ఏదో ఒక రోజు పరిపూర్ణత దశలోకి వచ్చేయాలండి. డిప్లొమా రాసిన మనము బ్యాచిలర్ థియాలజీ ఫోర్త్ సెమిస్టర్స్ 4 సంవత్సరాలు రాసేయాలి. తర్వాత ఎంబీటీహెచ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక మనం వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాలి. నాకు రాదు, నేను చేయలేను అని మనం ఎప్పుడు అనుకోకూడదండి. దేవుని వాక్యం చెప్పడానికే, సువార్తను ప్రకటించడానికే ఈ జన్మ జరిగింది గనక మనం తప్పకుండా నేర్చుకోవలసినదే. ఈ భూమి మీద ఎన్నో నేర్చుకుంటున్న మనము దేవుని వాక్యం నేర్చుకోలేకపోతున్నామంటే విచారింపదగ్గ విషయం. నేర్చుకోవాలి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వాళ్ళే నేర్చుకుని చెప్తారులేండి, మాకేమీ రాదు మేము చెప్పనవసరం లేదని అనుకోకూడదండి. మిగిలిన వారు కూడా అందరూ కూడా చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ప్రియులారా. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం. అందుకే ఎఫ్సి పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు. 4:13 ఎఫ్సి పత్రిక ఒకసారి చదవండమ్మా. ఎఫ్సిలో రాసిన పత్రిక 4:13 ఎఫ్సి పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు చదవండి. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడమ్మా ఎంత చక్కటి మాట. దేవుడు చూడు ఎంత ఆవేదన చెందుతున్నాడో మనకు అర్థమవుతుంది ఈ మాటలో. పరిశుద్ధులు ఏమైపోవాలంట, సంపూర్ణులైపోవాలండి, పరిపూర్ణులైపోవాలి. పరిశుద్ధులు క్రీస్తు రక్తముతో కడుగబడిన మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. ఈ రోజు క్రైస్తవులమైన మనము పరిశుద్ధులం. మరి పరిశుద్ధులు అలాగే ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదు, కానీ పరిశుద్ధులుగా ఉన్న మనము ఏమైపోవాలి, సంపూర్ణులైపోవాలి అంటండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి అడుగు పెట్టిన మనమంతా కూడా పరిపూర్ణులైపోవాలి, సంపూర్ణం అయిపోవాలంటున్నాడు. సంపూర్ణ అయిపోవాలని కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, ఆ రోజు కొందరిని ప్రవచించేవారుగా ఇలా రకరకాల వరాలు ఇచ్చి చెప్తున్నాడండి. దేవుడు నిలబెడుతున్నాడు సంఘంలో. కనుక పరిశుద్ధులు ఎలాగైపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిపూర్ణులైపోవాలి, సంపూర్ణతలోకి వచ్చేయాలి అన్నాడు. మరి మనము సంపూర్ణులము లేక పరిపూర్ణ రెండు ఒకే పదం అండి. మనం పరిపూర్ణము కావాలంటే పరిపూర్ణతకు అనుబంధమైనది ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరి కన్న తండ్రిన దేవుడు పరిపూర్ణుడండి. మరి ఆయన పిల్లలుగా మనము కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడంటే మనము కూడా కంప్లీట్ పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. మరి తండ్రికి ప్రియమైన కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా పరిపూర్ణుడా? అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా మిస్టర్ పర్ఫెక్ట్, కంప్లీట్ మ్యాన్, పరిపూర్ణుడండి. మరి ఆయనకి పరిపూర్ణత ఎలా వచ్చింది ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క చదవము. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలా చూడండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవత యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలోకి వచ్చిందంట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, దేవత్వం అంటే దేవుని యొక్క తత్వం అండి, దేవుని యొక్క లక్షణాలండి. మరి దేవుని యొక్క లక్షణాలు ఏంటండి? అన్ని అన్ని మంచి లక్షణాలండి. దేవుడు మంచివాడు అంటాడు. దేవుడు మంచివాడండి. మనందరి కన్న తండ్రి దేవుడు మంచి లక్షణాలు కలిగిన వాడండి. ఆయనలోని యొక్క జాలి, కనికరము, ప్రేమ, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మంచి లక్షణాలన్నీ కలిగిన వాడే దేవుడండి. మరి ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆ లక్షణాలన్నీ కూడా శరీరముగా ఎవరిలోకి వస్తాయండి? క్రీస్తునందు నివసించుచున్నవి. తల్లిదండ్రి యొక్క లక్షణాలే పిల్లలకు వస్తాయంటారు. మరి మనందరి కన్న తండ్రిన దేవుడు మన తండ్రి అయితే మరి ఆ లక్షణాలు ప్రియమైన కుమారుడు అయిపోయాడండి. అందుకే క్రీస్తు వారికి వచ్చేయండి. దేవత యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. క్రీస్తులోనికి వచ్చేసేయండి లక్షణాలన్నీ కూడా. అందుకే క్రీస్తు వారు కూడా ప్రేమ చూపించారండి. క్రీస్తు వారు కూడా తోటి సహోదరుని క్షమించారండి. శత్రువులను కూడా క్షమించారండి. తనను హింసిస్తున్న వారిని, తనను సిలువ వేసి చంపేస్తున్న వారిని కూడా క్షమించగలిగారు. క్షమించు తండ్రి అని ప్రార్థన చేయగలిగారు అని అంటే ఎక్కడి నుంచి వచ్చేసిందండి ఆ లక్షణం? తండ్రి నుంచి వచ్చేసిందండి. దేవత యొక్క సర్వ పరిపూర్ణత పొనుకు పుచ్చుకుని వచ్చిన వాడే మనందరి అన్నయ్యనే యేసుక్రీస్తు వారండి. మరి ఆయనను ధరించిన క్రైస్తవులుగా ఉన్న మనం ఈ రోజు మనకు కూడా ఎలా ఉండాలి? మనము కూడా ఎలా ఉండాలండి? పగలతో, కక్షలతో, కార్పణ్యాలతో, కరుణ, జాలి, దయ లేకుండా మనం ఉండాలా? అలా ఉండాలని దేవుడు కోరుకోలేదండి. నా స్వరూపమే ఇచ్చి నేను మిమ్మల్ని పంపించాను కనుక మీరు కూడా దేవత్వం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడండి. మరి ఆ లక్షణాలు యేసుక్రీస్తు వారిలో వస్తే ఆ క్రీస్తుని ధరించిన మనలో కూడా లక్షణాలు ఉండాలా వద్దండి? ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా, ఖచ్చితంగా ఉండాలండి. అందుకే 10వ వచనం చూడండి. ఇప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చాలా కనుక ఆయనలో మనము కూడా ఎలా ఉండాలని? సంపూర్ణులుగా ఉంటారు అనలేదండి, ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పేశాడంటే ఎంత నమ్మకమా? ఖచ్చితంగా ఉండాలి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. మనము కూడా సంపూర్ణత కలిగి ఉండాలండి. మనము కూడా పరిపూర్ణం అయిపోవాలని దేవుడు కోరుకున్నాడు పిల్లలు. అందుకే పౌలు గారు దీనవసరం లేదు, ఇదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రతి మనుషుని ఎలా నిలబెట్టాలి క్రీస్తు ముందు? ప్రతి మనుషుని దేవుని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి అంటారు పౌలు గారు. ప్రతి మనుషుని ఎలా నిలబెట్టాలంట? ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణునిగా, ఒక కంప్లీట్ మ్యాన్ గా, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. అంటే ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలి? సంపూర్ణులుగా మనం అయిపోవాలండి. సంపూర్ణంగా నిలవబెట్టాలండి. వాక్యం చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణులుగా, పరిపూర్ణంగా నిలవబెట్టాలి దేవుని ఎదుట. మరి ఎలా మనం నిలబెట్టాలంటే ముందు మనం సంపూర్ణం అవ్వాలి కదండి. మనకు వాక్యం వస్తేనే కదా ఇతరులకు చెప్పగలం. కనుక నేర్చుకుంటున్న మనము సంపూర్ణ దశలోనికి మనం వచ్చేయాలి. తరువాత అందరినీ కూడా సంపూర్ణంగా తీర్చిదిద్ది దేవుని ఎదుట నిలువబెట్టాలండి. అది దేవుని యొక్క సంకల్పం మన ఎడల. కనుక మనం అంతా కూడా ముందు మనం పర్ఫెక్ట్ గా ఉండగలగాలి ప్రియులారా. మరి క్రీస్తు వారి వలె. మరి రోజు చాలా మంది అంటారు క్రీస్తు వారు దైవ కుమారుడు కదండి, ఆయన అలా ఉండగలడు, అన్ని చేయగలడు, సంపూర్ణంగా ఉండగలిగాడు. దేవత యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో వచ్చేసింది. కానీ మనలో అయితే రాదు. మనమైతే ఎక్కడో అక్కడ తప్పిపోతాము. మనం అలా పాటించలేము. దేవత యొక్క సర్వ పరిపూర్ణత మనకు రాదు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఏమన్నాడు ఇందాక 9వ వచనంలో? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది అని అన్నప్పుడు, మరి క్రీస్తు శరీరములో నివసించింది అన్నప్పుడు దేవత ఎక్కడ నివసించిందంట? క్రీస్తు శరీరముగా నివసించింది అన్నప్పుడు ఇంతకీ క్రీస్తు శరీరం ఎవరండి?
చెప్పండి, అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రీస్తు శరీరం ఎవరు? ఈ రోజు మనమే కదా. క్రీస్తు శరీరము మనమే అయినప్పుడు మరి మనలో కూడా నివసించాలి కదండి. ఖచ్చితంగా మనలో కూడా నివసించాలి. సంఘంగా క్రీస్తు శరీరముగా కట్టబడిన మనలో కూడా ఖచ్చితంగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలో కూడా నివసించాలి అన్నాడు. మరి నివసిస్తుందా? చాలా మంది సంఘాల్లో నివసించట్లేదండి. చాలా సంఘాలు అసలు నివసించట్లేదు. అందుకే ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. మరి క్రీస్తు వారే స్వయంగా అన్న మాటను ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చాలా మీ పరలోకపు తండ్రి ఏమంటున్నాడండి? క్రీస్తు వారు కేవలం నా తండ్రి అనట్లేదండి. ఎంత మంచివాడు మన అన్నయ్య క్రీస్తు వారు. నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అనట్లేదండి. మీ పరలోకపు తండ్రి నాకు మాత్రమే కాదు మీకు కూడా తండ్రి అని పరిచయం చేస్తున్నాడు. చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, కంప్లీట్ పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అనట్లేదండి. ఏమన్నాడు అక్కడ? ఉండెదరు అంటే ఖచ్చితంగా ఉంటామనా, ఉండగలమనా, ఉండలేమనా? ఉండగలమని ప్రియులారా. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఏమండి ఉండగలరు, మనం ఉండలేము అని అనుకుంటే పొరపాటు ప్రియులారా. మనము కూడా ఉండెదరు అన్నదంటే ఖచ్చితంగా మనం ఉండాలి, ఉండగలము అని చెప్తున్నాడు ఇక్కడ. మరి మన కన్న తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణ. మన అన్నయ్య యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు. ఇప్పుడు మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలండి. క్రీస్తు వారు ఒక్కరే ఉండగలిగారు, మనం ఉండలేమనుకుంటే పొరపాటు. ఆయన కూడా మనలాంటి పాప శరీర ఆకారంతోనే పంపబడ్డాడండి. పాపం చేయడానికి అవకాశం ఉన్న శరీరమే, అయినా కూడా పాపం చేయకుండా ఉన్నాడు. అయినా కూడా దేవతకు లక్షణాలన్నీ కూడా అలవరుచుకున్నాడండి చిన్ననాటి నుండి. ఈరోజు మనము కూడా ఖచ్చితంగా అలవరుచుకోగలం. కనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు పిల్లలు. మరి ఇప్పుడు మనం పరిపూర్ణులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? అదే కదా మన టైటిల్. ఆలోచన చేద్దాం. పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? ప్రియమైన దేవుని పిల్లలారా, మనను క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టడానికి సహాయం చేసేది ఏంటండి? అదే మనం ఆలోచన చేద్దాం. పరిపూర్ణం అవ్వాలి అంటే తండ్రి యొక్క లక్షణాలన్నీ మనలోనికి వచ్చేయాలండి. అప్పుడే మనము దేవత్వం కలిగి ఉంటామండి. తండ్రి యొక్క లక్షణాలు ఏంటి? ఒక్క లక్షణం, ఏదో ఒక మంచి లక్షణం కలిగి ఉంటేనే కంప్లీట్ మ్యాన్ అని అనరు ఏమండి. ఆయన ప్రతి విషయంలో పర్ఫెక్ట్ అండి అని అంటేనే పరిపూర్ణ, పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. ఏదో ఒక్క విషయంలో ఉంటే పరిపూర్ణుడు అని అనరండి. మరి దేవుడు పరిపూర్ణుడు అయినప్పుడు ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు అండి. లేని లక్షణం, మంచి లక్షణం అంటూ లేదండి. ప్రతి లక్షణం దేవ తండ్రిలో ఉన్నప్పుడు, అదే కుమారుడైన క్రీస్తు వారిలోకి వచ్చినప్పుడు అవే లక్షణాలు మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. అప్పుడే మనము పరిపూర్ణం అవుతాం ప్రియులారా. మరి ఆలోచన చేద్దాం, పరిపూర్ణం మనం కావాలి అని అంటే, ఎందుకంటే పరిపూర్ణులు అన్నాడు కదండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. కేవలం బాప్తిజం పొందాము, పరిశుద్ధులుగా పిలువబడ్డాము చాలు అనుకుంటే మనం పరలోకానికి వెళ్ళిపోం ప్రియులారా. పరిశుద్ధులుగా ఉన్న మనము రక్షణ విషయంలో, సత్య విషయంలో అనుభవ జ్ఞానం సంపాదించి పరిపక్వ దశకు వచ్చేయాలండి. అప్పుడే మనం దేవునికి ఉపయోగపడిన వారు అవుతామండి. మరి ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మామిడికాయ ఉన్నది అనుకోండి. ఒక మామిడికాయ కానీ అది చిన్న పిందిగా ఉన్నప్పుడు మనకు ఉపయోగపడుతుందా? లేదు. ఒక చిన్న పిందిగా ఉన్నప్పుడు మనకు ఉపయోగపడదు అది. అలాగే ఒక కాయ అయినప్పుడు కూడా అది మనకి ఎక్కువ ఉపయోగపడదు. కానీ అది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు మనం దాన్ని ఆరగించగలము అని అంటే, అది పరిపక్వ దశ అంటారు. పరిపక్వ దశ వచ్చి చక్కగా పండిన తరువాత మామిడి పండును మనము చక్కగా రుచిని ఆస్వాదిస్తూ చక్కగా తినగలం. చాలా రుచిగా ఉంటుంది మామిడి పండు అయిన తరువాత. అలాగే ఏ పండు అయినా, ఏ కాయ అయినా పండు పరిపక్వం అయిన తర్వాత మనము తినగలము, మనకు ఉపయోగపడుతుంది. మరి అలాగే ఒక తల్లిదండ్రులుగా ఉన్నవారు తన కుమారుడు ఎప్పుడు తనకి ఆనందాన్ని కలిగిస్తాడని అంటే, ఒక పరిపక్వ దశ వచ్చినప్పుడు, ఒక బ్రెయిన్ మెచ్యూర్ అయ్యి ఒక పరిపూర్ణుడిగా, ఒక చక్కగా ప్రయోజకుడైన తరువాత తల్లిదండ్రులకి ఎలాగైతే ఆనందము
మరి దేవుడు కూడా మనం పరిపూర్ణంగా అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడే దేవునికి ఆనందం అండి. అప్పుడే దేవుని కలలన్నీ మనం పండించగలము. అందుకే తండ్రికి ఆనందం ప్రియులారా. మరి ఇప్పుడు పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? మనం పరిపూర్ణ కావాలంటే దానికి అనుబంధమైనది ఏది? మనల్ని నిలబెట్టేది ఏది అని మనం ఆలోచన చేయగలిగితే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రియులరా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి ఒక్కొక్క వచనం చదువుతున్నాం. 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి ఏమన్నాడు ఇక్కడ. సరే మళ్ళీ చదవమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వెరీ గుడ్. మనం ఎవరు అండి? పరిశుద్ధులము. ఒక నిమిషం నేను కూడా రెఫరెన్స్ తీసి చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కదా. కాగా మనం ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన వారము. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు చూడండి. ప్రియమైన పిల్లమైపోవాలనుకుంటున్నాడు. దేవుని చేత మనల్ని ఏర్పరచుకున్నాడు అండి. అందుకే ఆయన అనాది సంకల్పం మేరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు అన్నాడు. పిలిచాడు తన కుమారుని యొక్క పవిత్ర రక్తంతో కడిగి. అలాగే ప్రియులైన వారికి తగినట్టుగా మనం ఉండాలి అంటే మనం ఏం ధరించుకోవాలి చూడండి చెప్తున్నాడు. మీరు చూడండి, మంచి లక్షణాలు, తండ్రిలో ఉన్న లక్షణాలు వస్తున్నాయి. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. మరి మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు అన్నాడంటే ఈ లక్షణాలన్నీ కూడా తండ్రిలో ఉన్నాయండి. అవే కుమారుడైన క్రీస్తు వారిలో ఉన్నాయండి. మరి మనము కూడా పరిపూర్ణం ఎప్పుడవుతాం? ఇదిగోండి ఈ లక్షణాలన్నీ కూడా మనము కూడా అన్వయించుకున్నప్పుడు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మనము కూడా పరిపూర్ణం అవుతామండి. అదే చెప్తున్నాడు, మీరు జాలి గల మనస్సు, ఎదుటి వారి ఎడల జాలి చూపించాలండి. కఠినులుగా మనం ఉండకూడదండి. ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు కానివ్వండి, వారికి మన ద్వారా సహాయం అవసరమైనప్పుడు మనము ముఖము తిప్పుకోకూడదండి. అందుకే అంటాడు, నీ తోడు సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయి, ఈ ముఖము తిప్పుకొనవద్దు అని క్రీస్తు వారు చెప్తారండి సువార్తల్లో. దానికి జాలి గల మనస్సు మనం కలిగి ఉండాలి. అలాగే దయ చూపించాలండి. దయాళుతో అనే లక్షణం కలిగి ఉండాలి. ఆ తండ్రి దయ కలిగిన వాడు కనుకనే ఈ రోజు యావత్ ప్రపంచం అంతా బ్రతికి బట్ట కట్టగలుగుతుందండి. వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా వారి మీద తన సూర్యుని ఉదయింపచేసి వర్షాన్ని కురిపింపచేసి చల్లగా కాపాడుతున్నాడు పిల్లారా. అంత దయ కలిగిన వాడు. దయాళుతో లక్షణం మనము కూడా కలిగి ఉండాలి. ఇంకా వినయము కలిగి ఉండాలండి. తండ్రి క్రీస్తు వారు వినయము, విధేయత కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడండి. మనము కూడా వినయము కలిగి ఉండాలండి. క్రీస్తు వారు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడండి. మనం కూడా వినయం కలిగి ఉండాలండి. ఒక చిన్న మాట అంటే పాపం వచ్చేస్తుంటది. అలా మనం ఉండకూడదండి. సాత్వికం కలిగి ఉండాలి. మరొక లక్షణం వినయముగా ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. అలాగే వెంటనే కోప్పడిపోకూడదండి. ఆలోచించాలి. కోప్పడుటకు నిదానించువాడును అంటాడు. కనుక దీర్ఘశాంతము, మన తండ్రి దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు కదండి. ఈ రోజు రేపైనా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మారుతారు నా పిల్లలని. ఎంత చెడ్డవారైనా దుష్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. దీర్ఘశాంతం కలిగినోడు మన తండ్రి. మనము కూడా వెంటనే కోప్పడకూడదండి, దీర్ఘశాంతము చూపించాలి అంటున్నాడు. మరి ఇంకా ఎంత మంచిగా చెప్తున్నట్టు 13వ వచనం చదువుతున్నాను. నేనే సమయం అవుతుంది కదా, త్వరగా నేను చదువుతాను, గ్రహించండి. 13వ వచనం. ఒకవేళ ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూడండి, తండ్రి యొక్క లక్షణం కలిగిన వాడే క్రీస్తు వారండి. కనుక క్షమించాడండి.
క్షమించడండి. తను హింసిస్తున్న వారిని, తను చంపుతున్న వారిని కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు తండ్రి, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడండి. మరి అంత గొప్ప లక్షణం వచ్చిందంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి. మరి ఇప్పుడు మనము కూడా మనకి ఎవరైనా హాని చేశారని మనం తలస్తే ఎలా ఎలా ఉండాలంట? వెంటనే కీడుకు ప్రతికీడు చేసేయాలి, వారిని ఎలాగైనా మనం పట్టి అప్పగించాలి, తీయాలని అనుకోకూడదండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుకోవాలండి. ఉండే తోటి సహోదరుడే కదా, తెలియక చేశాడులే అని మనం సర్దుకుపోవాలి అంటున్నాడు. సహించుకోవాలి. అలాగే సహించుకున్న నాడు మనం ఏం చేస్తామండి? తోటి సహోదరుని క్షమించగలం ప్రియులారా. అదే చెప్తున్నాడు, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మనం క్షమించడు కదండి, లేకపోతే ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము? భయంకర నరకానికి జారిపోయేవాళ్ళం అండి. కానీ అలాంటి భయంకర దుస్థితి నుండి క్రీస్తు వారు తప్పించారండి. తన స్వరక్తం ఇచ్చి మన పాపాల నుంచి కడిగి మన పరిశుద్ధులుగా చేశారు. మరి మనము కూడా క్షమించాలి ప్రియులారా. మన తోటి సహోదరుడు మనకు హాని చేసినప్పుడు మనము ఏమండి వారి మీద పగ కక్షలు సాధించకుండా మనం వారిని క్షమిస్తూ క్రీస్తు వారు మనల్ని క్షమించిన విధంగా మనం కూడా క్షమించాలని కోరుకున్నాడు దేవుడు. మరి ఇన్ని మంచి లక్షణాలు, జాలిగల మనసు కానివ్వండి, దయ కలిగి ఉండడం కానివ్వండి, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ఇవన్నీ మనము కలిగి ఉంటేనే మనము పరిపూర్ణులం అవుతామండి. పరిపూర్ణం అవుతాం ప్రియులారా. మరి ఈ పరిపూర్ణత మనలో రావాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలండి. ఒక చిన్న దేవుడు ఎంత మంచి వాడో చూడండి, చక్కగా చెప్తున్నాడు తన గ్రంథమందు రాయించుకో ప్రియులారా. మరి ఈ లక్షణాలన్నీ కూడా మనలో రావాలి అని అంటే, ఈ లక్షణాలన్నీ మనం అలవరుచుకోవాలంటే ఒకే ఒక కీ చెప్పాడు చూడండి. 14వ వచనంలో మెయిన్ రిఫరెన్స్ అండి. ఇదే మన పాఠ్య భాగం. చూడండి 14వ వచనం, వీటన్నిటికీ జాలిగల మనసు కానీ, దయాళత్వం కానీ, వినయము కానీ, సాత్వికం కానీ, దీర్ఘశాంతం కానీ, ఎవరైనా హాని చేశారని తెలిసినప్పుడు మనం వారిని ఏమండి కీడుకు ప్రతికీడు చేయకుండా వారిని సహిస్తూ వారిని క్షమిస్తూ క్రీస్తు వారి వల్ల మనం క్షమించగలిగి మనసు ఉండాలంటే మనం ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలంటే ఒకే ఒక లక్షణం కలిగి ఉంటే సరిపోతుందండి. అది ఏంటో చెప్తున్నాడు చూడండి 14వ వచనంలో. మరి పరిపూర్ణతకు అనుబంధం అనేది ఏది అనేది కదా మనం ఆలోచిస్తున్నాం. చూడండి చెప్తున్నాడు ఇక్కడ ఆన్సర్. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చూడండి, వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన, వీటన్నిటిపైన ఈ లక్షణాలన్నిటికి పైన అనుబంధమైనది ఏంటండి? ప్రేమ. ఈ ప్రేమ ఒక్కటి ధరించుకుంటే ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తాయా మనకి? ఖచ్చితంగా ప్రియులారా. అందుకే అన్నాడు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అంటే, ప్రేమ ఒక్కటి ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇవన్నీ వచ్చేస్తాయండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రియులారా 13వ అధ్యాయంలో మనం చాలా సార్లు చదువుకున్న మాటలే. ఇప్పుడు చూడండి, నేను త్వరగా చదువుతాను. ఇక్కడంతా కూడా 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ కోసం ఉంటుందండి. మొదటి వచనం నుండి, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. చూడండి, ప్రేమ లేకపోతే, అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు కదండి. ప్రేమ లేకపోతే ఎన్ని భాష వరాలు ఉన్నా కూడా, దేవదూతల భాషలో మాట్లాడినా కూడా ఇవన్నీ కూడా వేస్ట్ అంటున్నాడు అండి. ఇంకా 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానం అంతా ఎరిగిన వాడనైనను, కొండను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూడండి, నాకు చాలా విశ్వాసం ఉందండి, పరిపూర్ణ విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, నేను చక్కగా బోధిస్తున్నాను అని అనుకున్నా కూడా, జ్ఞానమునకు మించినది ఏంటండి? క్రీస్తు ప్రేమ చూపించాడండి. జ్ఞానము ఉప్పంగా చేయను గాని ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను అంటాడు. అసలు కొత్త నిబంధన అంతా ఉన్నది ప్రేమే కదండి. మొట్టమొదటి ఆజ్ఞ, తండ్రి అయిన దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో తండ్రి అయిన దేవుని ప్రేమించడం అయితే, 2వది ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ తోటి సహోదరుని కూడా ప్రేమించాలి అనేదే కదండి ఆజ్ఞ. మరి మన తండ్రి అయిన దేవుడు కూడా అసలు ఆయన లక్షణమే ఏంటి? ప్రేమయ్య. ఆయన రూపమే ప్రేమయ్య ఉన్నాడు అంటాడు మొదటి యోహాను పత్రికలో. దేవుడు ఎవరంట? ప్రేమయ్య ఉన్నాడు అంటున్నాడు. మరి ప్రేమ గర్భాన ప్రేమలే పుట్టాలి కదండి. మనం కూడా అలాంటి లక్షణాలన్నీ ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలండి. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదండి. నేను చాలా గొప్పగా ప్రసంగాలు చేసేస్తున్నాను, ఎంతో మందిని మార్చేస్తున్నాను, నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది అనుకుంటే సరిపోదండి. ఇక్కడ అదే అంటున్నాడు,
కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వేస్ట్ అంటున్నాడండి, వ్యర్థుడను. ఇంకా బీదల పోషణ కొరకు ఎంతో సహాయం చేసేసినప్పటికీ కూడా చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అర్పించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కనుక ప్రేమ ఎంత గొప్ప లక్షణం చూడండి. అందుకే వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను మనము వీటిపైన ధరించుకోవాలన్నాడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. చూడండి, సహించుకోవాలంటే మనకు ఉండవలసిన లక్షణం ప్రేమ. ప్రేమ దయ చూపించును. మనం దయ చూపించాలి. దయాళత్వం అన్నాడు కదా ఇందాక లక్షణం. దయ చూపించాలంటే తోటి సహోదరుల మీద మనకు కావలసినది ప్రేమ. మనం ఎదురు చూసి తోటి సహోదరుని మత్సర పడకుండా ఉండాలి, అసూయ పడకుండా ఉండాలంటే మనకు కావాల్సినది ప్రేమ. అందుకే ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చూడండి, దీర్ఘశాంతం అనే లక్షణం మనకు రావాలి అని అంటే, తండ్రిలో ఉన్న దీర్ఘశాంతం అనే లక్షణం రావాలంటే, మనం త్వరగా కోపపడకుండా ఉండాలంటే మనకు ఉండవలసినది ప్రేమ. చూడండి, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము కోరుకోరదు, ఎదుటి వారి ప్రయోజనం కూడా చూసుకుంటదండి. అలాగే త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చూడండి, ఓర్పు అనే గుణము రావాలంటే, ఒకరినొకడు సహించును అన్నాడు కదా ఇందాక. మరి ఆ సహించుకునే గుణం రావాలంటే కావాల్సింది కూడా ప్రేమ అండి. మరి ప్రేమ 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుము, కొంత మట్టుకు ప్రవచించము ఎన్ని చెప్పుకొస్తూ, పూర్ణమైనది వచ్చినప్పుడు ఎన్ని చెప్పుకొస్తూ కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. చివరికి మూడు నిలుస్తాయి. మరలా వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడండి. చూడండి, ఇప్పుడు పరిపూర్ణులు మనం అవ్వాలి అని అంటే తండ్రి యొక్క లక్షణాలు, దేవత యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఎలాగైతే నివసించుదో ఆయన శరీరంగా ఉన్న మనలో కూడా నివసించాలంటే మనం ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. జాలిగల మనసు, వినయము, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలంటే వీటికి అనుబంధమైనది ఏంటి? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అండి. ప్రేమ ఒక్కటి ఉంటే ఇవన్నీ జయించగలుగుతారు. ప్రేమ ఒక్కటి ఉంటే ఇవన్నీ లక్షణాలు కూడా మనలో రాగలవు. అదే కదండి ఇక్కడ కొరింథీ పత్రికలో మనం నేర్చుకున్నాం. కనుక తోటి సోదరుని సహించాలన్నా, మనకు హాని చేసినప్పటికీ కూడా వారిని సహించాలన్నా, వారిని క్షమించాలన్నా మనకు కావలసినది ప్రేమ. ప్రియులారా, వినయము చూపించాలి, దీర్ఘశాంతము చూపించాలి, కోప్పడకూడదు త్వరగా అంటే మనకు కావలసినది ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ప్రేమ చూపించాలంటాడు. ఎన్నెన్నో మాటలు ప్రియులారా, తోటి సహోదరులను ప్రేమించండి అది చెప్పడం జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త ఒకసారి మనం చూసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త ఇందాక మనం చదివిన పాఠ్యభాగం సమయం అవుతుంది. 5వ అధ్యాయము 48వ వచనంలో మత్తయి సువార్త పైకి చదవగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము నేను త్వరగా చదువుతాను, దయచేసి సమయం లేదు కనుక గ్రహించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రియులారా 44వ వచనం చదువుతున్నాను చూడండి. 44వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. తండ్రి యొక్క లక్షణాలు చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి తన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సొంకాలను అలాగూ చేర్చున్నారు కదా. చూడండి, మనం పరిపూర్ణ దశలోకి రావాలంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించకూడదండి, మన శత్రువును కూడా ప్రేమించాలని చెప్తున్నాడు. 47, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండేదారు అన్నాడు. మనం పరిపూర్ణంగా ఉండాలంటే పైన చెప్తున్న లక్షణాలన్నీ తండ్రిలో ఉన్నాయి, అవన్నీ కూడా క్రీస్తు వారిలో ఉన్నాయి, అవి కూడా మనలో ఉండాలి. తోటి సహోదరుని క్షమించే గుణం ఉండాలండి. కనుక మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. అలా చేస్తే ఎక్కువ చేసింది ఏమీ లేదండి. బయట అన్యులు కూడా అలాగే చేస్తున్నారు. మనం ప్రేమించే వారిని, మనకు వందనం చేసిన వారిని మనం వందనం చేస్తున్నాం అనుకోండి, మనకు వందనాలు చెప్పలేని వారి దగ్గర కూడా వెళ్ళి మనం వందనాలు చేయగలిగితే, మన శత్రువులు అని వాళ్ళు భావిస్తున్నారు, మనం భావించకపోయినా ఒకవేళ భావిస్తున్నారు అనుకోండి, లేక మనమే ఒకవేళ శత్రువులుగా భావిస్తున్నాం అనుకోండి, అలాంటి లక్షణాలు ఉంటే అసలు మనకు పరిపూర్ణం కాలేం ప్రియులారా. ఎంత వాక్యం బాగా చెప్తున్నప్పటికీ, ఎంత విశ్వాసంలో నేను ఉన్నాను పరిపూర్ణంగా ఇందాక చదువుకున్నాం కదా అని అనుకున్నా కూడా మాకు ప్రేమ లేకపోతే
ఎర్తుడను మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునై ఉందును చివరకు కాల్చబడ్డ శరీరం ఇచ్చేసిన వేస్ట్ అన్నాడండి. ప్రేమ లేకపోతే కనుక జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఇప్పుడు పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది చెప్పండి? పరిపూర్ణతకు అనుబంధమైనది ఏది? ప్రేమ. 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 ఓకే అండి. మరి ప్రేమ కలిగి ఉంటే ఈ ప్రేమ అన్నిటినీ తాళుకుంటది, అన్నిటినీ సహిస్తది. మన తోటి సహోదరులు మనం క్షమించగలమండి. వారు ఎంత హాని తలపెట్టినప్పటికీ వారిని మనం ఒక్క మాట కూడా అనలేమండి. అలా మంచి లక్షణాలన్నీ మనకు రావాలి అని అంటే చూడండి, మనము ఈ అనుబంధమైన ప్రేమ, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి ప్రియులారా. ఖచ్చితంగా ఈ ప్రేమ మనలో ఈ రోజు సంఘాల్లో లేకపోబట్టే తోటి సహోదరు ఒక మాట అనగానే వెంటనే తిరిగి 4 మాటలు అనేస్తున్నామే, వెంటనే కోప్పడిపోతున్నామే. మనలో ఎక్కడుంది సహనం చెప్పండి? క్రైస్తవ జీవితం అంటేనే సహనము, ఓర్పు కలిగి ఉండాలండి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలండి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకున్నాడు గనుక ఈ లక్షణాలన్నీ మనలో అలవరుచుకోవాలండి. ఒకవేళ మన ఈ లక్షణాలు ఒకవేళ లేవా, ఆత్మఫలాలు అంటాడు కదండి, ఆత్మఫలాల్లో కూడా మొట్టమొదటిగా ఉండేది ఏంటి? ప్రేమ అంటాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవన్నీ లక్షణం మనం చూస్తాం. కనుక ఈ ప్రేమ కలిగి మనం ఉండాలండి. భక్తులైన వారు ఎంతో మంది అంటే ప్రేమ చూపించగలిగారండి. తమ శత్రువును కూడా ద్వేషించకుండా ప్రేమ చూపించగలిగారండి. అందులో ముఖ్యమైన ఒక భక్తుడిని మీకు చూపించాలనుకుంటున్నాను. సమయం అయిపోతుంది. ఆ భక్తుడు ఎవరో కాదండి, మహాభక్తుడు దావీదు గారండి. దావీదు గారు ఎంత మంచి ఉదాహరణ మనకోనంటే, మన భక్తుల జీవిత చరిత్ర మనం మాదిరిగా ఉంచుకోవాలి కదండి. వారి శ్రమానుభవకును ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలండి. వారు ఎంత సహించారు. దావీదు ఒక మహారాజు అయి ఉండి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఎప్పుడైతే 2 పాటలు పాడారో స్త్రీలు, అప్పుడు వెంటనే దురాత్మ వచ్చేసింది కదండి సౌలుకి. అలా దురాత్మ వచ్చినప్పుడల్లా గొలియాతుని చంపాడని వాళ్ళు పొగిడారని అప్పుడప్పుడు దురాత్మ వచ్చేస్తూ ఉండేది. సౌలు ఏం చేసేవాడు, దావీదు గారిని చంపాలని తరుముతూ ఉండేవాడండి. అలా తరుముతున్న సమయంలో ఏమండి దావీదు గారికి సౌలు గారు ఒక 3 సందర్భాల్లో దొరికిపోతాడండి. ఒకసారి శంఖాని వృత్తికి వెళ్ళే చీకటి గుహలో ఉంటూ దొరికిపోతాడండి. ఆ సమయంలో సౌలు దొరికిపోయినప్పుడు కదా అబ్నేరు అంటాడు, ఇదిగో అబ్నేరు కాదండి, యోవాబు, దావీదు దగ్గర ఉన్న సర్వ సైన్యాధిపతి ఎవరంటే యోవాబు, ఇదిగో నీ శత్రువు నిన్ను చంపాలనుకుంటున్నాడు కదా, ఈ శత్రువు నీకు దొరికాడు కనుక నీవు అతనిని చంపే, నీకు అప్పుడు శత్రుశేషం ఉండదు, నిన్ను చంపేవాడు నిన్ను చంపేసావు అనుకో, అప్పుడు నీకు చంపుతాడనే భయం ఉండదు అని అన్నప్పుడు ఏమంటాడండి, నా తండ్రి చేత ఎంత ప్రేమ చూపించాడు చూడండి. చంపేస్తున్నాడు, తన చంపేయడానికి తిరుగుతున్నాడు, అయినా కూడా శత్రువును కూడా క్షమించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? తండ్రి నుండి నేను అలవర్చుకున్నాడండి. మరి ఏమంటాడు, ఇదిగో నా తండ్రి చేత అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అంటే తండ్రి మీద ఎంత ప్రేమ అండి. తండ్రి యొక్క లక్షణాలు కలిగిన వాడండి. నిజంగా చెప్తే తండ్రి మీద ప్రేమ కలిగిన వారే తోటి సహోదరులను కూడా ప్రేమించగలరండి. ఎందుకంటే తోటి సహోదరులు ఎవరో కాదండి, తండ్రి యొక్క స్వరూపాలు కదండి. తన పోలిక తన స్వరూపం చేయబడిన స్వరూపాలు కదండి. మరి వాళ్ళందరూ కూడా తోటి సహోదరులు అనగానే ఉదరం నుంచి వచ్చిన వారు, ఒకే గర్భం నుంచి వచ్చిన వారు మనమంతా అన్నప్పుడు ఏమంటే తోటి సహోదరులను క్షమిస్తామా, శిక్షిస్తామా ఒకసారి ఆలోచించండి. కనుక నా తండ్రి పిల్లలే కదా వీళ్ళంతా, ఏదో పొరపాటు పడ్డారని మనం క్షమించే మనసు వస్తుంది వీళ్ళారు. అలాగే దావీదు గారు ఏమంటున్నారు సౌలు గారిని, తండ్రే కదా అభిషేకించాడు, నా తండ్రి అభిషేకించిన వాడిని నేనే చంపడమా, నా శత్రువు నన్ను చంపాలని అనుకుంటున్నాడు, నేను భావించకపోయినా తను నన్ను శత్రువుగా భావిస్తున్నాడు కనుక నేను అతన్ని చంపకూడదు అన్నాడండి. చివరగా ఈ మాట చూసి ముగిందామండి, సమయం అయిపోయింది. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము సరే చదువుకొని మీకు గుర్తిచ్చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం పిల్లలు చదువుతున్నాను త్వరగా. 5వ వచనం, తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా, మరొక సందర్భం ఇది రెండోసారి అనుకుంటా, నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా, మీ తర్వాత చదువుకుండా అర్థమవుతుంది. వారున్న స్థలము కనుగొనెను, సౌలు దండు క్రొత్త దళంతో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెంలోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వత్తురని హిత్యుడైన అహీమెలకును సెరూయా కుమారుడు యోవాబునకు సోదరుడు అభిషేని అడుగగా,
నీతో కూడా నేనే వస్తున్నాను అభిషేక్. నేను చూడండి సౌలు దండంతా కూడా పండుకొని ఉన్నారండి. అప్పుడు మంచి అవకాశం దొరికిందని ఏం చేస్తున్నాడో చూడండి, దగ్గరికి వెళ్ళాడు. దావీదును అభిషేకు రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్త దళంలో పండుకొని నిద్రపోవచ్చుండగా అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటి వేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు ఏమన్నాడు చూడండి, ఒక్క దెబ్బకు నేను కొడిచేస్తానంటున్నాడు అబ్నేరు. యోవాబు అనగానే అభిషేక్ అనగానే దావీదు ఏమన్నాడు చూడండి 9వ వచనం, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక అంటున్నాడు. మళ్ళీ చూడండి ఎంత మంచి మనసు. అయితే అతని తలగడ దగ్గరున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గర నన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకెళ్లిపోయాడు. అప్పుడు సౌలు దగ్గర నా ప్లేయర్తో చెప్తాడు, ఇదిగో నువ్వు ఏం చేస్తున్నావు, నీ యజమాని కాపాడకుండా నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావు, ఈ రోజు నీళ్ల బుడ్డి తలగడ ఎక్కడుందో చూడు అని అంటాడు. ఈట ఎక్కడుందని చూడని అంటాడు. అంటే నా దగ్గర ఉంది ఈ రోజు. అప్పుడు సౌలుతో చెప్తాడు, ఇదిగో దేవుడు నిన్ను నాకు అప్పగించినా కూడా నేను చంపలేదు, ఎందుకు నా మీద పగ పెట్టుకుని అన్నప్పుడు ఆ క్షణం మారిపోతాడండి. చూసారా, అందుకే అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి, ప్రేమ చేత కీడును మేలు చేత కీడును జయించమన్నాడు. ఆ క్షణానికి మారిపోతాడండి. అలాగే ఒక సందర్భంలో గుహలో దొరికితే వస్త్రపు చెంగు మాత్రం కట్ చేస్తాడండి. అంటే ఇదిగో నువ్వు నాకు దొరికినా కూడా నీ చెంగును కట్ చేసాను తప్ప నిన్ను చంపాలని అనుకోలేదని మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప శత్రువును కూడా క్షమించే గుణం అండి. ఆ వస్త్రపు చెంగు కత్తిరించినందుకే బాధపడిపోతూ ఉంటాడండి. ఆ పేకేమి కత్తిరించలేదు కదా, పేకేం పోయలేదండి, వస్త్రపు చెంగు మాత్రమే కోసినందుకు బాధపడిపోతుంటాడు పిల్లరా. మరి ఇంత మంచి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఇలాంటి మంచి లక్షణాలన్నీ మనము కలిగి ఉండాలంటే జ్ఞానం కేవలం ఉంటే సరిపోదండి, జ్ఞానంతో పాటు ఈరోజు ప్రేమ ఉండాలండి. సంఘాల్లో ఈ ప్రేమ లేకపోబట్టే ఈ రోజు గొడవలండి, ఎన్ని గొడవలండి. మన సిబిటీల మధ్యలోనే ఇన్ని గొడవలు ఈ రోజు మనం చూస్తున్నామనంటే సెమినార్కి వచ్చి ఎన్నెన్నో గొడవలండి. ఎందుకు ఒకరంటే ఒకరు పడట్లేదు, సహోదరుడే కదా, ఎందుకు ప్రేమ చూపించట్లేదు? ఒక మాట అంటాడండి దేవుడు, కనిపించే నీ తోడు సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుని నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తోటి సహోదరుని కూడా నువ్వు ప్రేమించగలవు అన్నాడండి. కనుక తోటి సహోదరుని మనం ద్వేషించకూడదండి. వారు ఎంత చెడ్డవారైనా, ఎంత మనకు హాని చేసినా మనం క్షమించాలి, సహించాలి తప్ప వారి మీద నింద మోపకూడదు, వారిని శిక్షించకూడదు, వారిని హానించి తలపెట్టాలి, తిరిగి అని కీడు ప్రతికూడు చేయాలని మనం అనుకోకూడదండి. మరి ఇవన్నీ కలిగి ఉండాలంటే మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ అండి. ఆ ప్రేమలోని ఒక్క మాటలోని ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉంది అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించండి. కనుక ఈ ప్రేమ లక్షణం మనము కలిగి ఉంటే పరిపూర్ణం అవుతాం ప్రియులారా. ఇలా పరిపూర్ణం అవ్వాలని వాక్యం వింటున్న మనము ఎదిగి ఒక దశ వచ్చేసరికి పరిపూర్ణం అయిపోవాలండి. దేవతపు లక్షణాలన్నీ మనలోకి వచ్చేయాలి ప్రియులారా. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం, అప్పుడే మనం పరలోకానికి చేరుకోగలం. ఇలాంటి లక్షణాలు లేకపోతే, పరిపూర్ణ దశ లేకపోతే, మనం పరిశుద్ధులు పరిపూర్ణ సంపూర్ణం కాకపోతే మనం పరలోకానికి కూడా చేరుకోలేం ప్రియులారా. ఒక చిన్నదే కదండి ద్వేషిస్తున్నాము, మేము అంతా పని చేసేస్తున్నాం అనుకుంటే పొరపాటు ప్రియులారా. మనం అంతా కలిసి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అంటాడు. అంత కష్టమా? శత్రువు ఎదురుపడ్డాడు అనుకోండి, వారిని ప్రేమగా పలకరించాలంటే ఎంత కష్టపడిపోతున్నాం. కనుక అందుకంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి, ప్రేమ శ్రేష్టమైనది అని చెప్పడం జరుగుతుంది. కనుక సహోదర ప్రేమ నిలువరంగా మనకు ఉన్నప్పుడే పరిపూర్ణం అవుతాం ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణతకు అనుబంధమైనది దేవుని యొక్క ప్రేమ అండి. దేవుడు ప్రేమ ఉండడం మన తండ్రి, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. నేను క్రీస్తు వారు ప్రేమ కలిగి ఉన్నాడండి. అలాగే మన పరిశుధాత్మ దేవుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడండి. సహిస్తున్నాడండి, మనలో ఉండి మూలుగుతున్నాడు ప్రియులారా, మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రేమ గర్భాన పుట్టిన మనమంతా కూడా ప్రేమ కలిగి తోడు సహోదరుని సహించాలి. ఒకవేళ మనలో ఈ ప్రేమ గుణం లోటుగా ఉందేమో, ఈ రోజు నుంచి అది పాఠం నేర్చుకుంటున్న మనం ఏదో ప్రసంగం చేశారు వినేశంలే విడిచిపెట్టేసాం అనుకోకూడదండి. పరిపూర్ణత దశలోని మనం వచ్చేయాలని అంటే మనము కూడా వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను మనం ధరించుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మనము కొనుక్కుపుచ్చుకున్న వారి వల్లే, క్రీస్తు వల్లే సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారంగా అవుతాం. ఆపై పరలోకానికి కూడా చేరుకోగలం. మనం మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ
అని నేను హెచ్చరించుకుంటూ, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పటి నుంచి మనం అంతా కూడా ప్రేమ కలిగి ఉండాలని మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు బెంజమిన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారికి, తోటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.